Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. అందరికీ నమస్కారం. మొత్తం ఈ జగం అంతా కూడా ధనం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంటారు కదా, ఏదో ధనం మూలం ఇదం జగత్ అన్నది మనం వింటూనే ఉంటాం కదా. డబ్బు కావాలా, మనిషికి సంతోషం కావాలా అంటే ఆబ్వియస్లీ సంతోషమే, కానీ సంతోషం కూడా డబ్బుతోనే వస్తుంది అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాస్తవానికి కూడా అంతే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఆ ప్రేమ కడుపు నింపదు కదా. కడుపు నింపాలంటే మళ్ళీ డబ్బులు కావాలి, డబ్బులతోనే కొనుక్కోవాలి. మన డైలీ యాక్టివిటీస్కి చాలా కంఫర్టబుల్గా హాయిగా సాగాలి అని అంటే డబ్బు ఇంపార్టెంట్ అన్న విషయం మనందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ఐశ్వర్యం కోసం, ధన ప్రాప్తి కోసం పలానా పూజా విధానాలు చేయాలి అంటే నాకు తెలిసి అందరూ ఫాలో అయిపోతారు. బట్ అంత బ్లైండ్గా వెళ్ళొద్దు. మనం కాస్త ఆలోచిద్దాం. దేవుడి పరంగా కూడా ఆలోచిస్తూ భక్తిగా కూడా ఎవరిని సందర్శించాలి, ఏ స్తోత్రం జపించాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతి సొల్యూషన్కి స్పిరిచువల్ వేలో ప్రతి ప్రాబ్లంకి స్పిరిచువల్ వేలో ఒక సొల్యూషన్ ఉంటుంది అని నమ్ముతాం. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ టాపిక్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఫెయిల్యూర్స్, డబ్బు సంపాదనలో లైఫ్లో అన్నీ కోల్పోయి జీరోకి వెళ్ళిపోయాం అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కాస్త మోటివేషనల్గా కూడా హెల్ప్ అవుతుంది అన్న ఒక రీజన్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఐశ్వర్య ప్రాప్తి కోసం, ధన ప్రాప్తి కోసం ఏ దివ్యక్షేత్రాన్ని సందర్శిస్తే మంచిది, ఏ దేవతని పూజిస్తే ఇంకా మంచిది. అఫ్ కోర్స్ లక్ష్మీదేవి మనందరికీ తెలుసు, బట్ స్టిల్ ఇంకాస్త స్పిరిచువల్గా ఇదే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, మనకి ఇంట్రొడక్షన్లోనే నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనకు తెలుసు ఐశ్వర్యం కావాలి అంటే లక్ష్మీదేవిని పూజించాలి, ఇది ఫ్యాక్ట్. కానీ లక్ష్మీదేవిని పూజిస్తున్నా మేబీ అది పాత జన్మల యొక్క కర్మఫలమో లేకపోతే మన ప్రయత్న లోపమో ఏదైనా కావచ్చు, ఎందుకో ఒక్కొక్కసారి టిక్ అవ్వదు. ఒక్కొక్కసారి మనం అన్నీ చేస్తున్నాం, అయినా అమ్మ కరుణించట్లేదు మన పట్ల, లైఫ్లో స్ట్రక్ అయిపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వాలి అన్నది నా ఉద్దేశం. తప్పకుండా అమ్మా. శ్రీయశ్రీహి అంటూ భగవంతుడికి మరొక నామం. మనందరికీ సంపదలను ఇచ్చేటువంటి లక్ష్మీదేవికి కూడా సంపదలను ఇచ్చేటువంటి వాడు పరమాత్మ అబ్బా! శ్రీమన్నారాయణుడు. ఓహో. కాబట్టి సంపద మీరన్నట్లు ధనమూలం ఇదం జగత్, పైసామే పరమాత్మ, అంతే. లోకాన్ని నడిపించేదే డబ్బు. అయితే లౌకికమైనటువంటి విషయాలకు మాత్రమే కాదు, మన ఎలా అంటే లైఫ్ సౌకర్యవంతంగా గడవడం కోసం మాత్రమే కాదు డబ్బు అందరికీ అవసరమే. ఎలా? భాగవత ఆచార్య కైంకర్యం చేయాలన్నా డబ్బు కావాలిగా. అంతేగా. భగవంతుడికి సేవ చేసుకోవాలన్నా, భాగవతుడికి తదీయారాధన అంటే ఏదైనా అన్నదానం ఇట్లాది, భగవంతుడే ఆ అర్చకుడికి పరాధీనుడుగా ఉంటాడు. అటువంటి ఆ అర్చకుడికి కూడా మనం ఎంతో కొంత సమర్పించుకోవాలి కదని మరి. కాబట్టి అలా అర్చకులకు సమర్పించుకోవాలన్నా, ఆచార్యులకు సమర్పించుకోవాలన్నా, భాగవతులకు తదీయారాధన చేయాలన్నా, భగవంతుడికి ఏదైనా సేవ చేసుకోవాలన్నా, గుళ్ళో ఏదైనా కార్యక్రమం జరగాలంటే ఎలా జరుగుతుందండి? భక్తులు ఇచ్చేటువంటి ద్రవ్యంతోనే కదా. కాబట్టి దేనికైనా కూడా డబ్బు ముఖ్యం, ప్రధానం. మీరన్నట్లు లోకంలో ప్రతి ఒక్కటి కూడా డబ్బుతోటే ముడిపడి ఉంది. అది భగవంతుడికి చేసే సేవ అయినా సరే డబ్బుతో, డబ్బు లేదే అవ్వదు. కాబట్టి అటువంటి డబ్బుని కాంక్షించడంలో తప్పులేదు. ధర్మ అర్థ కామ మోక్షం చతుర్విధ పురుషార్థాల్లో అర్థం అంటే డబ్బే. మరి అటువంటి ఐశ్వర్యాన్ని కాంక్షించడంలో కూడా తప్పులేదు. స్వలాభం కొంత మాని పరుల కోసం ఉపయోగపడేలాగా సద్వినియోగం పరుచుకునే విధంగా ఆ డబ్బు ఆర్జన అనేది ఎప్పుడు కూడా ఉండాలి. ధనార్జన కేవలం మన కడుపు నింపుకోవడం కోసం మాత్రమే కాదు, నలుగురికి పెట్టాలన్నా కూడా డబ్బులు కావాలి. అటువంటి ఐశ్వర్యం సంప్రాప్తించాలంటే ఆ భగవంతుడు పరిపూర్ణమైన అనుగ్రహం ఇవ్వడానికి గాను పేరరుళాళన్ పెరుమాళ్గా వేయించేసుకున్నారు. తమిళనాడులోనే తిరునాంగూరు తిరుపతులని ప్రసిద్ధిగాంచినాయి ఒక 11 దివ్యదేశాలు. తిరునాంగూర్ అంటారు. మణిమాడ కోయిల్ అని ఒక దివ్యక్షేత్రం ఉంది. అక్కడికి 1 కిలోమీటర్ దూరంలోనే సెంపోన్సై కోయిల్ అంటారు. దీన్నే హేమపురి అంటారు తెలుగులో చెప్పాలంటే. హేమపురి బంగారం. హేమం అంటే ఏంటి? బంగారం. బంగారంతో ఆ స్వామి వేంచేసి ఉన్నట్లుగా దర్శనమిస్తాడు అన్నమాట. బంగారమే, ఆ క్షేత్రమే బంగారం. అక్కడికి వెళ్ళామంటే ఇవాళ పరుగులు పెడుతున్నటువంటి బంగారాన్ని కూడా చక్కగా మనం అందుకోవచ్చు. 16 లక్షలు దాటిపోతుందని అన్నారు. కాబట్టి అటువంటి సెంపొన్సై కోయల్, బంగారంతో చేయబడినటువంటి కోవెల అన్నట్లుగా ఆ క్షేత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, దృఢనేత్రుడు అని ఒక ఋషి తపస్సు చేసుకునేవాడు. ఎంత గొప్ప నమ్మకం అంటే, నేను ఈ కళ్ళతో చూస్తే ఆ శ్రీమన్నారాయణనే చూడాలి, ఈ కళ్ళున్నది ఇంకెవ్వరిని చూడటానికి కాదు అంటూ దృఢనేత్రుడు అని ఆయన ఆ పేరే అందుకొచ్చింది.
అటువంటి దృఢనేత్రుడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. భగవంతుడిని దర్శించాలని తపస్సు చేస్తే ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామి ప్రత్యక్షమయ్యాడు. నీలమేఘ శ్యాముడుగా ఆ స్వామి దివ్యమంగళ స్వరూపంతోటి ఆయన ఎదుట ప్రత్యక్షం కాగానే దృఢనేత్రుడు స్వామి నన్ను అనుగ్రహించినట్లుగానే ఇదే రూపంతోటి తర్వాత కాలంలో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా నువ్వు దర్శనం ఇవ్వాల్సింది, అర్చామూర్తిగా వేయించేయవలసింది అంటూ ప్రార్థించిన మీదట ఆ దృఢనేత్రుని యొక్క కోరిక మేరకు స్వామి పేరరుళాళన్ పెరుమాళగా వేంచేసి ఉన్నారు. గొప్పగా అనుగ్రహం చూపించేటువంటి స్వామి అరుళాళన్. అరుళ్ అంటే కృప, ఆళ్ళన్ అంటే ఏలేవాడు. గొప్పగా మనందరినీ ఏలేటువంటి వాడు, మన మీద కృప చూపించేటువంటి వాడు. ఆ స్వామి ఎంత గొప్ప దయా సముద్రుడు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడని ఎందుకు ప్రసిద్ధి చెందింది అంటే ఇక్కడ ఒక కథ ఉంది. ఈ సెంపొన్సై కోయిల్ లేదా హేమపురి అనే ఈ దివ్యక్షేత్రానికి ఒక పురాణ ఐతిహ్యం చెప్తారు. ఏమంటే పూర్వం కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడు చాలా గొప్పగా భగవత్ సేవ చేసుకునేటువంటి వాడే. అయితే కడు పేదరికంలో ఉన్నాడు. ఎలా ఉన్నది పరిస్థితి అంటే సంతానం ఉంది. ముకుందుడు అనేటువంటి ఒక పుత్రుడు కూడా ఉన్నాడు ఈ కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడికి. భగవత్ సేవలో మగ్నమైపోయి తాను ప్రత్యేకించి సంపాదన అనేది ఏమీ లేక ఆ భగవత్ చింతనలోనే గడుపుతూ పాపం తినటానికి కూడా తిండి లేనటువంటి ఒక దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని గడుపుతూ ఉన్నాడు ఈ కశ్యపుడు అనేటువంటి వాడు. తండ్రి పడుతున్నటువంటి బాధను చూసి ముకుందుడు ఎలా అయినా సరే తండ్రిని మనం బాగా చూసుకోవాలి, అతనికి బాగా డబ్బులు సంపాదించి ఇవ్వాలి అంటూ బాగా తపన పొందాడు ఈ ముకుందుడు. అనుకున్నది తడవుగా కనిపించినటువంటి ఋషులని ఆశ్రయించి వాళ్ళ ద్వారా ఒక విశేషం తెలుసుకున్నాడు. ఏమిటి అంటే ఈ హేమపురి అనేటువంటి క్షేత్రానికి వచ్చి ఇక్కడ గనక ఆ ఋషులు వీరికి ఒక మంత్రోపదేశాన్ని అనుగ్రహించారు ముకుందుడికి. తిరునారాయణ అష్టాక్షరి మహామంత్రం 8 అక్షరాల నారాయణ మంత్రాన్ని అనుగ్రహించారు. ఈ ముకుందుడు అనేటువంటి వాడు ఆ మణిమాడ కోయిల్ అనేటువంటి క్షేత్రానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఈ హేమపురి ఉంది. ఈ హేమపురికి వచ్చి ఇక్కడ 3 రోజుల పాటు ఉండి ఆ పేరరులాళన్ పెరుమాళ్నే మనసులో ధ్యానం చేస్తూ ఆ స్వామిని తలుచుకుంటూ ఈ 8 అక్షరాల నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని 3 రోజుల పాటు 32,000 సార్లు జపం చేయటం జరిగింది. ఆ చేసిన దాని ఫలితమో ఏమో ఆ స్వామి అనుగ్రహం ఎలా కలిగిందంటే ఒకనాడు ఈ ముకుందుడు ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఇదే చెట్టుకి ఇంకొక వైపు నుంచి ఒక తొర్రలా ఉంది. ఈయన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అర్ధరాత్రి వేళ ఒక దోపిడీ దొంగల గ్యాంగ్ అన్నమాట వచ్చి తాము దోపిడీ చేసినటువంటి నగలన్నింటినీ కూడా ఆ చెట్టు తొర్రలో దాచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇతను ఉన్న విషయం వాళ్ళు చూసుకోలేదు. దాంతో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమిటి అలకిడి అవుతుందని చెప్పి ఈ ముకుందుడు వచ్చి ఆ తొర్రలో చూస్తే బోలెడన్ని మణులు, మాణిక్యాలు, వజ్రాలు, నగలు, వైడూర్యాలు. దాంతో ఆ సంపద తీసుకువెళ్ళి పెరుమాళ్ సన్నిధిలో పెట్టి స్వామి ఇది స్వామి ఇది ఏం చేయమంటావు, ఇక్కడ లభించింది ఈ సొమ్ము ఏం చేయమంటావు అంటే స్వామిని ప్రార్థన చేస్తే ఆ భగవంతుడే ఆ నిజాయితీగా పాపం అడిగేశాడు ఏం చెయ్యాలి సొమ్ముని అని. ముకుందుడికి ఆ భగవంతుడే ఆకాశవాణి రూపంలో చెప్పాడు, ఇందులో కొంత ధనం నీవు తీసుకో అంటూ. తనకు ఎంతవరకు అయితే కావాలో ఆ ధనాన్ని తను తీసుకొని మిగిలింది పెరుమాళ సన్నిధిలోనే అప్పగించి వేసి ఈ ముకుందుడు తిరిగి ఆ సొమ్ముతోటి కశ్యపుడి దగ్గరకు వెళ్ళాడు, తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఇక కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడికి ఇవంతా కూడా భగవంతుడి అనుగ్రహంగా అది లభించింది అంటూ చెప్పాడు. చూసారా, నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని 3 రోజుల పాటు ఈ 32,000 సార్లు సేవించటం ఫలితం, ఆ జపం చేసిన ఫలితం అతనికి భగవంతుడే అనుగ్రహించి ఆ యొక్క సొమ్మును అనుగ్రహించాడు. నారాయణ అష్టాక్షరి మంత్రము మనం ఆ పర్టికులర్ దివ్యక్షేత్రంలోనే చెయ్యాలా? ఇది మనం అక్కడికి వెళ్ళి జపం చేస్తే వస్తుందని కాదు, అలా జపం చేస్తే ముకుందుడికి ఐశ్వర్యం లభించింది కాబట్టి ఆ క్షేత్ర దర్శనం మాత్రమే వస్తుంది. నిజానికి నారాయణ అష్టాక్షరి మహామంత్రంతో సకల ఐశ్వర్యాలు, ఆయుష్, ఇంకా ఏవేవో చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. అయితే అష్టాక్షరి మహామంత్రాన్ని ప్రపన్నులు అనేటువంటి వారు కోరికతోటి జపించకూడదు. మరి ఆయన కూడా కోరికతోనే జపించాడు కదా ముకుందుడు కూడా. తన స్వలాభం కోసంగా కాదు, పైగా వాళ్ళని ఆశ్రయించి స్వామి ఏం చేయమంటారని అడిగితే వాళ్ళు ఈయనకి మంత్రాన్ని ఉపదేశించి నువ్వు అక్కడ కూర్చొని చెయ్యి అన్నారు. అది జపం చేస్తే సొమ్ము వస్తుందని వాళ్ళేం చెప్పలా. నీకు ఇది మంచిగా జరుగుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చొని జపం చెయ్యి, చేస్తే నీకు మంచి జరుగుతుంది అంటూ చెప్పారు. తాను అక్కడికి వెళ్ళి జపం చేశాడు. చేస్తే ఫలితంగా స్వామి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అర్థమైందా? కాబట్టి మనం కోరికతోటి ఐశ్వర్యం కావాలి అని అన్యమైన ఫలాల కోసం గొప్పదైనటువంటి తిరునారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేయటం అనేది వేరే ఫలితం ఆశించి చెయ్యనే కూడదు. అలా చేస్తే హోమం చేసినటువంటి అప్పుడు సమయంలో ఆ హోమ ప్రసాదం ఉంటుంది, పురోడాసం అంటారు దాన్ని. దాన్ని తీసుకువెళ్ళి కుక్కకు పెడితే ఎంత పాపమో
అంతటి పాపం. అంత అష్టాక్షరి మహామంత్రాన్ని సంపద కోసం వినియోగం చేయటం అనేది ఇక్కడ మనం అంటే గ్రహించవలసింది సంపదే కాదు, ఏంటంటే, ఏ కోరిక కోసము చేయకూడదు. ఏ కోరికతోనూ ఏ కోరిక జపించకూడదు. లేకుండా ఊరికనే ఎలా చదువుతాం అది? భగవత్ సేవ కావాలని కోరుకోవాలి. నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఏం చెప్తుంది అంటే, అకారవాచ్యుడైనటువంటి భగవంతుడికి ఉకార రూపమైనటువంటి సేవ అనేటువంటిది ఏ కోరిక లేకుండా మకార రూపమైన జీవాత్మ చెయ్యాలి అని చెప్తుంది. అంటే భగవంతుడికే జీవుడు సకల విధ కైంకర్యాలు సేవలు చేయాలని చెప్పేదే అష్టాక్షరి మహామంత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దాని యొక్క అర్థం, పరమార్థం అదే. అంటే స్వామికి సేవ చేసే అవకాశం కల్పించు అని కోరుకుంటూ చేయాల్సింది అష్టాక్షరి మహామంత్రం, నారాయణ అష్టాక్షరి మహామంత్రం. అవును. కానీ ఇలా సేవించడం వల్ల అనేక ఫలితాలు కూడా వస్తాయి అన్నది చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఏదైనా యజ్ఞం గాని హోమం గాని చేసామనుకోండి, దానికి వచ్చే ఫలితం దానికి ఎలాగో వచ్చేస్తుంది. మనం అది కోరి చేసినా చేయకపోయినా యజ్ఞం చేసినందువల్ల అది పుణ్యమైన కార్యమే కదా, దానివల్ల వచ్చే ఫలితం ఎలాగో వచ్చేస్తుంది. అలాగే తిరునారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని అనుష్ఠానం చేయటం ద్వారా మనం ప్రత్యేకించి కోరకపోయినా ఫలితాలు అవే వచ్చేస్తాయి. దాని గురించి మనం కోరి చేయకూడదు. కోరి చేస్తే ఎప్పుడు కూడా రివర్స్ కొడుతుంది. మంత్రము ఎప్పుడూ కూడా మంత్రోపదేశం పొంది ఒక ఆచారుని ద్వారా అప్పుడే చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏతావత తెలియదు ఏంటంటే, ఈ హేమపురి అనే క్షేత్రాన్ని దర్శించినంత మాత్రాన్నే సంపదలను అనుగ్రహిస్తాడు స్వామి. ఆయన గొప్పగా కృప చూపించడం కోసమే పేరరుళాలను పెరుమాళగా వేయించేసి ఉన్నాడు. అక్కడికి వెళ్లి తిరునారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని అనుష్ఠానం చేయటం అనేది పద్ధతి, మంత్ర జపం చేయడం అనేది పద్ధతి. సంపద కోరిక కాదు. అవును, అర్థం. అక్కడికి వెళితేనే ఆ సంపదలను వచ్చేస్తాయి. ఆ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రాన్నే సంపదలను. అమ్మ నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన ఇలాంటివి కథలో ఉన్నట్లుగా చెప్పి నిజంగా అక్కడికి వెళ్ళి సంపద సంపాదించిన వాళ్ళు ఉన్నారా? లేదా ఏదో కథలా చెప్తే జనాలకి అర్థమవుతుంది అని అనుకోవాలా? లేదండి, విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆ భగవంతుడిని ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన కోరికలు తీరుస్తాడు. ఓకే, అవును, అది కరెక్టే. మనం ఒకసారి చెప్పుకున్నాం, తిరువిడవిందై అనే దివ్యక్షేత్రానికి వెళ్ళి నాకు తెలిసి మా గోష్ఠిలో వాళ్ళే అనేక మందికి పెళ్లిళ్ళు అయినాయి. అవును, చెప్పారు మీరు చాలా సందర్భాలు. అక్కడ ఉండేటువంటి స్థల పురాణం, దాన్ని విశ్వసించాలి, ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంచాలి, వెళ్ళాలి, దర్శించుకోవాలి. ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది సంపద అనేది. అసలు వెళ్ళి సేవించుకోవటమే గొప్ప సంపద అండి. కళ్ళున్నందుకు ప్రయోజనం స్వామిని దర్శించటమే, చేతులున్నందుకు ప్రయోజనం స్వామికి మొక్కడమే. ఆటోమేటిక్ గా భగవంతుడే మనల్ని అనుగ్రహిస్తాడు ఆ విధంగా. అంతే. వెళ్ళి దర్శించామా ఇంకంతా మిగతావన్నీ ఆయనే చూసుకుంటాడు. వెళ్ళి దర్శించడం వరకు మాత్రమే మనం చేయవలసిందే. అలా ఐశ్వర్య అనుగ్రహించేటువంటి ఒక పెరుమాళ్ళుగా అక్కడ పేరరుళాలని పెరుమాళ్ విశేషంగా దర్శనమిస్తూ ఉంటాడు. ఏదో విన్నామా, మెకానికల్ గా ఇలా వెళ్తే మంచి జరుగుతుంది కాబోలు అనుకొని వెళ్ళి చేయడం కాదు. మీరు వెళ్ళినందుకు గాను విశ్వసించి స్వామిని దర్శనం చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. నమ్మకం ప్రధానం. నమ్మకం ప్రధానం. తప్పకుండా క్షేత్రానికి వెళితే తప్పకుండా ఐశ్వర్యం లభిస్తుంది, సకల సంపదలు లభిస్తాయి. ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.